హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై చాలా రకాలుగా ఉంటుంది కదండి. మరి ఇక్కడ నేను చూపించే రెసిపీ అయితే చాలా టెంప్టింగ్ రెసిపీ అంటారు. ఇది టెంప్టింగ్ చికెన్ ఫ్రై అండి, దీని పేరు. అంత బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చికెన్ పీస్ కూడా అంత సాఫ్ట్గా కుక్ అయిపోయేలాగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మరి ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా అయితే చికెన్ 750 గ్రామ్స్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి. అందులోనే పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మీ స్పైసీకి తగినట్లు యాడ్ చేసుకోండి. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టొమాటో సాస్ కూడా యాడ్ చేయాలండి. టొమాటో కచప్ కాదు, సాస్ యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు సాస్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగుని బాగా కలుపుకుని యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ బాగా కలిపి ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్గా ఉండే ఒక కడాయి తీసుకుని అందులో సరిపడా నూనె వేసుకొని ఇలా పీసెస్గా పక్కన సెట్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల పీసెస్ కరెక్ట్గా కుక్ అవుతాయి. ఇలా వేయగానే పీసెస్ని మనం కలపకూడదండి. ఇలా కొద్దిసేపు కుక్ అయిన తర్వాత కలుపుకోవాలి. ఈ రెసిపీ అంతా కూడా మనకి మ్యారినేషన్ అలాగే మనం కుక్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. ఎలా పడితే అలా కలిపేయకుండా ఒక పక్క నుంచి నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫ్లాట్గా ఉన్న కడాయి అయితే చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనకి ఒక 5 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా కూడా కుక్ అవుతుంది. ఇంటికి రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తున్నప్పుడు ఇట్లా మంచి ఫ్రై చేసి పెట్టారంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి. ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదా, సాఫ్ట్గా పీస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ పీస్కి. వీటిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ, అంత బాగుంటుంది. మీరు టమాటో పప్పు, సాంబార్, రసం ఇలాంటివి ఏవి చేసినా కూడా అందులోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చికెన్ కాంబినేషన్ వైట్ రైస్, రోటీ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇష్టం ఉంటే ఫైనల్గా కాజు ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. అవి వేయడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. అంతేనండి, చాలా సింపుల్గా రెసిపీ రెడీ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టెంప్టింగ్ ఫ్రై రెసిపీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిక్తాస్ కుకింగ్ హౌస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.